ఇక డీటెయిల్స్ చూస్తే అక్కున చేర్చుకున్న పాలమూరు గడ్డకు మాజీ సీఎం కేసీఆర్ రిక్త హస్తాలు చూపించారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేశారు ఆయన. పాలమూరు బిడ్డలు కేసీఆర్ను పార్లమెంటుకు పంపిస్తే రిటర్న్ గిఫ్ట్గా నయవంచన చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకే పాలమూరులో అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్నాయన్నారు. కొల్లాపూర్కు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి దామోదర సమీక్షించాక చర్యలు చేపడతామన్నారు. ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకి ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను, మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని, పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని, వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? మేము చేపలు పట్టుకోవాలి, మేము చెప్పులు కుట్టుకోవాలి. నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లేవో రాజ్యాలు ఏలాలనా? మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు, నీ మనవడితో పాటు గా మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు? ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలి? ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు ఒక 20-25 వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే 20 లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కట్టుడు 2019, కూలుడు 2023. ఎవడైనా సన్నాసోడు చిన్న గుడిసేసుకున్న 10 ఏళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆ ఎల్ల మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు, ఆ ఎల్ల మేం కట్టిన శ్రీశైలం చూడు, ఆ ఎల్ల మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు. డ్యామ్ దెబ్బతిన్నది అనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహరిని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి 120 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈరోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు? మా పాలమూరు బాగుపడుతుంటే, ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే, కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతు బీమా, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత 25,55,968 కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నువ్వు లక్షిస్తాను 4 విడతలను, 4 విడతల సంగతి దేవుడెరుగు. అసలు కంటే మిత్తి ఎక్కువై నెత్తి మీద అప్పై చేతుల సిప్పొచ్చింది రైతులకు. రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఎతికి మరి ప్రతి ఒక్కరి ఖాతాల 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేము కాదా? చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో పండుకొని నువ్వు పండించిన ఒడ్లు 4,200కు కావేరీ సీడ్స్ అమ్ముకోవడం కాదు, ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు పండించిన ఒడ్లు నేను కొంటున్నా, కావాలంటే కల్లాలకు రా,
మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు 8,000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈరోజు మేము కొనుగోలు చేస్తున్నాం.